దాంట్లోనే కొంచెం రక్త సరఫరా కొంచెం తక్కువగా వెళ్తుందనేది చెప్పారు. దాని తర్వాత 6th మంత్ టిఫా స్కాన్లో కూడా గ్రోత్ అనేది పర్సంటేజ్ బాగాలేదని చెప్పారు. వాళ్ళకి క్లియర్గా ఉన్నది కావాలి, మదర్కి కూడా రిస్క్ ఉండొచ్చు కాబట్టి ఇక్కడికి పంపించడం జరిగింది. నేను వాళ్ళకి అదే వివరించాను, ఇప్పుడు వరకు మీకు మీ అమ్మాయికి బీపీ కానీ షుగర్ కానీ లేదు, సో మదర్ ఇప్పుడు ఫైన్గా ఉన్నారు, బేబీ అయితే సర్వైవల్ ఛాన్స్ మేము చెప్పలేమనేది జరగడం జరిగింది. సేమ్ థింగ్ వాళ్ళకి వివరించడం జరిగింది. ఎప్పుడైతే పేషెంట్ ఫిట్స్ వచ్చాయో, అమ్మ మాయ బాగాలేని వాళ్ళకి ఇలా కొంతమందికి ధనుర్వాతం అని కొంతమంది అంటారమ్మ, తెలుగులో గుర్రపాతం అని కొంతమంది అంటారు. సో ఇలాంటి కండిషన్లో సడన్గానే ఫిట్స్ వస్తాయి. అందులో ఫిట్స్ వచ్చిన వాళ్ళందరికీ ఇలాగ అవ్వదండి. కొంతమంది ఇమీడియట్గా 1-2 మినిట్స్ ఫిట్స్ వచ్చి దే విల్ రికవర్, ఇమీడియట్లీ స్పృహలోకి వస్తారు. అలాంటి కేసెస్ కూడా మేము లాస్ట్ మంత్ కూడా మాకు ఒక కేసు అయిందండి. అట్లా ఇమీడియట్లీ షీ రికవర్డ్ 4-5 డేస్లో మేము డిశ్చార్జ్ కూడా చేసాం. బట్ ఈ పేషెంట్కి కంటిన్యూగా 12-15 మినిట్స్ కూడా కంటిన్యూగా ఫిట్స్ వచ్చినాయి అండ్ ఇమీడియట్గా స్పృహలోకి రాలేదు. ఈ ప్రాసెస్లో తన బ్రెయిన్ కానీ అదర్ ఆర్గన్స్ అనే కానీ ఫెయిల్యూర్లోకి వెళ్ళిపోయినాయి. కంటిన్యూస్గా ఫిట్స్ రావడం వల్ల ఆక్సిజన్ సప్లై అనేది బాడీకి తనకు అందలేదు. మనం ఇంటిబేషన్ ఇంకా మనకి వెంటిలేటర్ అన్ని వెంటనే అవైలబుల్గా ఉండి వితిన్ 10-15 మినిట్స్ మనం వెంటిలేషన్ చేసినా కూడా ఆ టైంలో 10-15 మినిట్స్ ఫిట్స్ వచ్చిన టైంలో ఆల్రెడీ తనకి డ్యామేజ్ స్టార్ట్ అయిపోయిందండి. ఇంకొకటి ఏంటంటే పేషెంట్ స్టేబుల్గా లేరు కాబట్టి మేము వాళ్ళకి షిఫ్టింగ్ అనేది కూడా చాలా కష్టమైన విషయం అని చెప్పాము. ఎనీ ఛాన్స్ ఉన్నా మేమే చెప్తాము, మీరు ఒకవేళ నీడ్ ఉంటే హయ్యర్ సెంటర్ వాట్ ఎవర్ హాస్పిటల్ మీరు తీసుకెళ్లాలన్నా తీసుకెళ్ళొచ్చు అని కూడా చెప్పాం. క్లియర్ కట్గా నాతో పాటు కూడా ఎనస్థీషియా ఇంటెన్సివిస్ట్ డాక్టర్ గారే కానీ జనరల్ మెడిసిన్ డాక్టర్ గారే కానీ వాళ్ళందరూ కూడా చెప్పారు, షిఫ్ట్ చేసే పరిస్థితి లేదు పేషెంట్ని. పేషెంట్ ఎనీ టైమ్ కార్డియాక్ అరెస్ట్ అంటే హార్ట్ అనేది ఆగిపోవచ్చు, మనం పెట్టే మందుల వల్లే హార్ట్ ఇంకా కొట్టుకుంటుంది, ఆ మందులన్నీ తీసేస్తే కూడా మనకి హార్ట్ అనేది కంప్లీట్. ఇలా చాలా అరుదుగా కేసెస్ జరుగుతూ ఉంటాయి. వాళ్ళకి ఇది చాలా అందులోనూ ఆ అమ్మాయికి వరుసగా కంటిన్యూగా ఫిట్స్ వచ్చి ఒకేసారి టైం లేకుండా బ్యాడ్ అయ్యారు అనేది వాళ్ళకి క్లియర్ కట్గా చెప్పడం అయితే జరిగిందండి.